సో హాయ్ గైస్, నేను మీ కోడింగ్ విత్ క్యూరియాసిటీ. సో ఎలా ఉన్నారు? ఐ థింక్ యూ ఆల్ ఆర్ గుడ్. సో మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం, అంటే C++ యొక్క ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే సికి C++కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాము. సో ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైతే ఫాలో చేసుకోలేదో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ. ఆ లాస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే ఆ వీడియో చూస్తే మీకు కొంచెం ఇంట్రడక్షన్ గురించి కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అంటే అర్థమవుద్ది. లేకపోతే డైరెక్ట్గా వీడియో జంప్ అయితే మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం అవ్వదు. కాబట్టి సో వీళ్ళు ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇలాంటి సోది ఏం లేకుండా లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. సో చెప్పా కదా, సికి C++కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చూద్దామని చెప్పా కాబట్టి నెక్స్ట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ సి అండ్ C++. అంటే సి అంటే ఏంటి చెప్పా కదా, పిఓపి అని లాస్ట్ క్లాస్లో. C++ అంటే ఓఓపి అని చెప్పాయి కాబట్టి నేను సి అండ్ C++ అంటున్నది అను, ఓఓపి అండ్ పిఓపి అంటాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సికి బేసిక్ డెఫినేషన్ చూద్దాం. బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పిఓపి. పిఓపి ఈజ్ ఎ స్ట్రక్చర్ ఆర్ ప్రొసీజియర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే పిఓపి అంటే ఏం లేదు, దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మనం ప్రొసీజియర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. సో ఓఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఓఓపిలో ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ని యూస్ చేస్తాము, మనం పిఓపిలో ఆ రెండు యూస్ చేయం. సో తర్వాత దీన్ని పిఓపిని ఎలా డివైడ్ చేస్తారంటే, పిఓపి అనేది అవి ఫంక్షన్స్గా డివైడ్ అవుతాయి. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సమ్ పర్టికులర్ ఫంక్షన్స్. అంటే మనం ఇప్పుడు పిఓపి కోడ్ రాసాం అంటే ఫస్ట్ ఆ కోడ్లో మనం ఏం చేస్తామంటే పర్టికులర్ ఫంక్షన్స్ అని పెట్టాం. సో మనం ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాస్తాం అనుకోండి, ఆ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్లో యాడ్ అనే ఫంక్షన్, సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్, అలా ఒక్కొక్క ఫంక్షన్ పెట్టాం. అదే మన ఓఓపిలో ఏమైందంటే అక్కడ మనం ఫంక్షన్ యూజ్ చేయం, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. సో అందుకని అక్కడ మనం రాసిన ప్రతి ఒక్క క్యాలిక్యులేటర్ సమ్ని, అంటే యాడ్, సబ్ట్రాక్ట్ అలానే వాటిని ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్గా విడదీస్తాము. సో C++ యొక్క అప్రోచ్ ఏంటంటే డౌన్ టు టాప్, ఇలా డౌన్ నుంచి ఇలా టాప్, ఇలా డౌన్ నుంచి ఇలా పై, అంటే కింద నుంచి పైకి వెళ్తున్నది. అంటే ఇలాగా ఇలా ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. సో ఇదేంటంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే, ఫర్ సపోజ్ మీరు చిన్నప్పుడు, ఫర్ సపోజ్ అని కాదు, ఎవరైనా స్టార్టింగ్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇలా స్టార్ట్ అవుతారు కదా. ఇలా స్టార్ట్ అవుతూ ఇలా ఇంజనీరింగ్ ఇప్పుడు ఫర్ మనం ఇప్పుడు ఇంజనీరింగ్ ఉన్నాం కాబట్టి ఇలా ఇంజనీరింగ్ వరకు వచ్చాం. సో అక్కడ ఏమైంది, డౌన్ టు టాప్ అంటే కింద నుంచి పైకి ఎదుగుతా వచ్చాం మనం. ఇదే ఎగ్జాంపుల్ ఫర్ ఓఓపి. ఇక్కడ అదే కాకుండా మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్ బెంచర్ స్టూడెంట్ తీసుకున్నాం. బ్యాక్ బెంచర్ స్టూడెంట్ అని కాదు, వాడు చదివేవాడే, కానీ కొంచెం చూద్దాం. బ్యాక్ అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్ అనేవాడు స్టార్టింగ్లో బాగా చదివి ఇలా బాగా చదువుకుంటా డౌన్ఫాల్ అయిపోయాడు. అంటే ఇలా డౌన్ఫాల్ అయ్యాడు, అంటే పెయిన్ నుంచి కిందకి ఇలా డౌన్ఫాల్ అయ్యాడు. దీన్నే మనం పిఓపి అంటాం. అంటే ఏం లేదు ఇక్కడ, టాప్ టు డౌన్ అప్రోచ్. అంటే పైన నుంచి కింద దిగిపోయాం మనం, అంటే టాప్ టు డౌన్, పైన నుంచి కిందకి అప్రోచ్ అయ్యింది. అదే C++ అంటే డౌన్ టు టాప్, ఇలాగా. సో అర్థమైంది అనుకుంటున్నాను. C++ యొక్క అప్రోచ్ ఏమో బాటమ్ టు టాప్ ఉంటుందని చెప్పాను, అలానే పిఓపి యొక్క అప్రోచ్ ఏమో టాప్ టు డౌన్ అని చెప్పాను. సో దీని యొక్క అన్ని అవసరం లేదు ఇవన్నీ. సో తర్వాత ఈ C++ అనేది ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని యాక్సెస్ చేస్తుంది. అంటే C++లో ఇన్హెరిటెన్స్ యూజ్ చేయగలము, అదే పిఓపిలో అనేది ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే దీంట్లో క్లాసు, ఆబ్జెక్ట్ లాంటివి ఏమీ యూజ్ చేయం కాబట్టి ఊప్స్ కాన్సెప్ట్ దీంట్లో అప్లికబుల్ అవ్వదు. అందుకని మనం దీంట్లో పిఓపిలో ఇన్హెరిటెన్స్ యూజ్ చేయలేము. అదే ఓఓపిలో అంటే C++లో ఈ ఓఓపి ఊప్స్ అనే కాన్సెప్ట్ని మనం యాక్సెస్ చేయగలం కాబట్టి ఇన్హెరిటెన్స్ కూడా యాక్సెస్ చేయగలము. సో నెక్స్ట్, యాక్సెస్ కంట్రోల్స్ అంటే ఈ యాక్సెస్ కంట్రోల్స్ అనేది మనం పిఓపిలో యూజ్ చేయలేం. ఎందుకంటే దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే మనకి యాక్సెస్ కంట్రోల్స్ అంటే ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అనే 3 టైప్స్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి.
ఈ 3 టైప్స్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్స్ని C++లో యూస్ చేస్తాం, కానీ Cలో మనం యూస్ చేయం. ఎందుకంటే మనం కోడ్ అనేది ఎలా రాసినా అందరూ యూస్ చేయడానికి యాక్సెస్ చేయడానికి ఉంటుంది Cలో అనేటప్పటికి. అదే C++లో అనేటప్పటికి అలా ఉండదు. మనం కోడ్ అనేది పబ్లిక్లో రాస్తే ఓన్లీ పబ్లిక్ మెంబర్ మాత్రమే యూస్ చేయగలరు, అంటే అవుట్ సైడ్ ఆర్ ఇన్ సైడ్ డేటా కూడా యూస్ చేయగలరు. అదే ప్రైవేట్లో రాస్తే ఓన్లీ ప్రైవేట్ మెంబర్ మాత్రమే యూస్ చేయగలరు, అంటే ఓన్లీ ఇన్సైడ్ ఆఫ్ ద డేటా నుంచే మాత్రమే యూస్ చేయగలం. అదే గట్ట మనం ప్రొటెక్టెడ్లో రాసామనుకోండి, ఆ ప్రొటెక్టెడ్లో రాస్తే చైల్డ్ క్లాస్ ద్వారా డెరైవ్డ్ క్లాస్ ద్వారా యూస్ చేయగలం. సో వీటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఓన్లీ ఫర్ ఇంట్రడక్షన్, అంటే మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాలి కదా అక్కడ అంటే ఏంటనేది, అందుకని మీకు చెప్పాను ఇప్పుడు. సో నెక్స్ట్, సో ఎగ్జాంపుల్ ఫర్ ఓఓపి, అంటే మీరు ఆల్రెడీ పిఓపి ఓఓపి యొక్క డిఫరెన్సెస్ చూసారు కదా, దాని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, హుండై కంపెనీ, అంటే ఆ కార్ యొక్క కంపెనీ హుండై. ఈ హుండై కంపెనీ యొక్క కార్లో మోడల్ ఏంటంటే ఎలైట్ i20 ఫ్యూయల్ అని అర్థం. దీని టైప్ ఏంటి అయితే డీజిల్ అవ్వచ్చు, పెట్రోల్, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు కదా. దీని యొక్క మైలేజ్ 12 కిలోమీటర్స్ వస్తుంది అనుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ 8 lakhs. సో దీని గురించి మనం పిఓపిలు ఎలా రాస్తామంటే, సో యాజ్ ఇట్ ఈస్ వైడ్ మెయిన్ అని పెట్టి అంటే అదే యూస్ చేసి దాని యొక్క కార్ మోడలు, దాని యొక్క కార్ నేము, కంపెనీ అన్ని మెన్షన్ చేస్తాం. అదే ఓఓపిలో మనం అలా చెయ్యం. ఓఓపి వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ రాస్తాం, అంటే దీన్ని ఒక క్లాస్లో రాసుకుంటాం మనం. అంటే కార్ అనేది ఒక క్లాస్, అంటే దాని యొక్క పర్టికులర్, అంటే ఒక కార్ నుంచి మనం మల్టిపుల్ కార్స్ తీసుకోవచ్చు ఆ కార్ బ్లూ ప్రింట్ ద్వారా. సో అందుకని మనం కార్ అనే క్లాస్ రాసాం. తర్వాత సేమ్ దీంట్లో మనం ఇక్కడ ఏమైతే చేసామో, సో ఇక్కడ కూడా అంతే, కార్ కంపెనీ, మోడల్, ఫ్యూయల్ టైప్, మైలేజ్, ప్రైస్ రాసుకున్నాం. సో తర్వాత దీంట్లో మనం ఏం చేస్తామంటే క్లాస్ యూస్ చేసాం కాబట్టి చెప్పా కదా, క్లాస్ ఆబ్జెక్ట్ యూస్ చేస్తాం ఓఓపిలో అనేప్పటికి. ఇక్కడ ఆల్రెడీ క్లాస్ అన్ని మెన్షన్ చేసి పెట్టాం. దీన్ని మనం యాక్సెస్ చేయాలి కదా, యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ అనేది. సో ఇక్కడ క్రియేట్ చేసే చూడండి, కార్ ఆబ్జెక్ట్ 1, కార్ ఆబ్జెక్ట్ 2, అంటే మనం ఒక 2 టైప్స్ ఆఫ్ కార్స్ తీసాం. అంటే ఆ పైన ఉన్న హుండై కంపెనీ మెయిన్ కార్ నుంచి 2 టైప్స్ ఆఫ్ కార్స్, అంటే ఇదొక కార్ అనుకోండి, ఈ 2 కార్లని తీసుకున్నాం మనం ఊప్స్ కాన్సెప్ట్ ద్వారా. అదే పిఓపిలో అలా జరగదు. మనం కోడ్ రాస్తే ఆ కార్లో ఒకటే వచ్చింది, అంటే దీంట్లో ఆబ్జెక్ట్ యూస్ చేయడానికి ఉండదు. ఓఓపి అనేప్పటికీ ఒక ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్స్ యూస్ చేయొచ్చు, అలానే 2 కార్స్గా మనం విజువలైజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సో మనకి ఏంటంటే, అంటే C++లో మెయిన్ ఎలా చెప్పాలి, అది 4 పిల్లర్స్ అనేవి ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్ ఏంటంటే, ఒకటి అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ దట్ వి యూజ్ ఇన్ C++. అంటే C++లో మెయిన్ 4 పిల్లర్స్ ఉంటాయి. దీన్నే పిల్లర్స్ అంటాం మనం. పిల్లర్స్ అంటే ఏం లేదు, మీరు ఏమనుకోవద్దు, ఏదో గోడలు చెప్తున్నారంటారా పిల్లర్స్ అని అనుకోవద్దు. పిల్లర్స్ అంటే మెయిన్ కాన్సెప్ట్ అని అర్థం. ఈ C++ అనేటప్పటికి, అంటే C++ ఊప్స్ ఉంటుంది చెప్పాక, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని దీన్ని సపోర్ట్ చేద్దాం చెప్పాక, ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేయాలంటే మనం ఇలా ఈ 4 అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఈ 4 కాన్సెప్ట్స్ కలిస్తేనే ఊప్స్ అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే చెప్పా కదా, క్లాస్ ఆబ్జెక్ట్ ఉంటాయని. ఈ రెండంటే ఏంటో చూద్దాం ఫస్ట్, తర్వాత మనం ఈ 4 కాన్సెప్ట్స్లోకి వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పినట్టే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ క్లాస్ గురించి చెప్పుకుందాం. క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ఎనీ ఎంటిటీ విచ్ డిఫైన్స్ ఎ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్. క్లాస్ అనేది ఏం లేదు, క్లాస్ సింపుల్ ఇక్కడ ఉన్నదంతా మీరు చూడొద్దు, ఇదంతా ఏదో నేను రాశాను మీకు అర్థం అవ్వాలి, డెఫినేషన్ సింపుల్గా అర్థం అవ్వాలని రాశాను. సో ఇంకా సింపుల్గా మనకి చిన్న 1 word లైన్లో చెప్తాను చూడండి. క్లాస్ అంటే ఏం లేదు, క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే మనం ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఇలా ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఆ బ్లూ ప్రింట్ని మనం క్లాస్ అంటాం ఇక్కడ. ఆ బ్లూ ప్రింట్ ద్వారా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయగలం. సో అదే క్లాస్ అని అర్థం ఇక్కడ. సో ఇట్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్ డేటా టైప్. ఈ క్లాస్ అనేది యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటాడు, విచ్ హోల్డ్స్ ఇట్స్ ఓన్ డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. అంటే ఈ క్లాస్ అనేది దాని అంతరం మెంబర్ ఫంక్షన్ని హోల్డ్ చేసుకుంటుంది, అలానే క్లాస్ మెంబర్ని కూడా హోల్డ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను రాశాను ఒక ఎగ్జాంపుల్ మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఇదేంటి, ఒక కారు కింద 4 కార్లు అని పెట్టాడు, దానికి 3 కార్లు పెట్టాడు, ఆబ్జెక్ట్ క్లాస్ అని రాశాడు, ఏంటి అనుకోవద్దు. సో దీనికి సింపుల్గా ఏంటంటే, ఇది ఒక క్లాస్ అంటే నేను చెప్పా కదా ఎగ్జాంపుల్, హుండై కంపెనీ యొక్క మెయిన్ కార్ యొక్క బ్లూ ప్రింట్. ఇది క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్.
దాని ద్వారా మనం ఆ బ్లూ ప్రింట్ ద్వారా మనం మల్టిపుల్ కార్స్ క్రియేట్ చేయగలం కదా. సో అదే ఆబ్జెక్ట్ అని అర్థం ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక యానిమల్స్ ఉన్నాయి. ఈ యానిమల్స్ అనే ఒక క్లాస్ ఉంది. ఈ యానిమల్స్ అనే క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అది లైన్, డాగ్, ఎలిఫెంట్, జిరాఫీ, క్యాట్, ఇలా 5 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఈ యానిమల్స్ అన్ని ఏంటి అసలు? ఇవన్నీ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఏంటి, ఆల్ ఆఫ్ దమ్ షే హ్యావ్ కామన్ ప్రాపర్టీస్. అంటే ఈ అన్నిటికి కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. అన్నిటికి ఐస్ ఉన్నాయా? అన్నిటికి ఐస్ ఉన్నాయి. అన్నిటికి లెగ్స్ ఉన్నాయి, 4 లెగ్స్. అన్నిటికి టైల్ ఉంది. అన్నిటికి బియర్డ్ ఉంది, బ్రీడ్. అన్నిటికి అన్ని బ్రీడ్స్ ఉంటాయి ఇట్లన్నింటిలో. సో దీన్నే మనం యానిమల్ అనే క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ఈ యానిమల్స్ అన్నిటిని కలిపి మనం ఆబ్జెక్ట్ అంటాం. సో క్లాస్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి. సో మీకు ఈ క్లాస్ ఆబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి, ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. చెప్పా కదా, టైం లైన్ మెన్షన్ చేసి ఏం కామెంట్ ఉందో, ఏమైతే డౌట్ ఉందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ మీకు క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పింది అంటే ఇలా అర్థం అవ్వలేదు, ఇలా అర్థం అవ్వలేదు కామెంట్లో చేస్తే నెక్స్ట్ వీడియో దాని గురించి మీకు అంటూ పర్టికులర్ ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మనం చెప్పుకున్నట్టే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి చూస్తున్నాం కాబట్టి, తర్వాత 4 పిల్లర్స్ ఉంటాయని చెప్పాగా. అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. ఈ 4 కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ ఇక్కడ ఏమీ లేదు. సో ఫస్ట్ దీని గురించి డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ఇర్రిలవెంట్ డీటెయిల్స్ ఫ్రమ్ ద యూజర్స్. అంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఏం లేదు, అది మన యూజర్స్ అనేవాడు ఉన్నాడు. యూజర్స్ అనేవాడు దగ్గర నుంచి ఇర్రిలవెంట్ డేటా ఉంటుంది. అంటే ఆ యూజర్కి అవసరం లేని డేటా అంతా హైడ్ చేస్తుంది. అంటే కనపడకుండా ఇలా దాసేద్ది. అంటే ఎవరికి కనపడకుండా ఇలా ఒక గుప్పిట్లో దాచినట్టు దాసేద్ది అబ్స్ట్రాక్షన్ అనేది. సో అబ్స్ట్రాక్షన్ ఆర్ డేటా అబ్స్ట్రాక్షన్ రిఫర్స్ టు ప్రొవైడింగ్ ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా టు ద అవుట్ సైడ్ వరల్డ్, హైడింగ్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే, దీని యొక్క మీనింగ్ ఏంటంటే, అబ్స్ట్రాక్షన్ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తుందంటే, మనకి అవసరం పడే డేటాని మాత్రమే బయటికి కనపడేలాగా విజువలైజ్ చేస్తుంది, అంటే చూపిస్తుంది. అవసరం లేని డేటా, తర్వాత ఇంప్లిమెంటేషన్, కోడ్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి, ఒక కోడ్ రాసాం, ఒక ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన దాంట్లో మనం ఏం చేస్తాం, రన్ నొక్కుతాం కదా. ఆ రన్ నొక్కాక లోపల జరిగే ప్రాసెస్ అంతా ఉంటుందా, ఆ ప్రాసెస్ అంతా మనకు కనపడదు కదా, దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటాం. మన తర్వాత అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది కదా. అవుట్పుట్ డిస్ప్లే చేసేది ఏంటి, ఓన్లీ మనకు కావాల్సిన డేటా. మనకి ఏదైతే కావాలో అవుట్పుట్లో మనం ఏదైతే రాసామో, ఎంటర్ ఏ నెంబర్ అని రాసాం, ఆ ఎంటర్ ఏ నెంబర్ అని రాసి మనం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తామో అదే కనపడుతుంది. లోపల జరిగే ప్రాసెస్ అంత ఏం చూపిదు, దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, కార్ డ్రైవింగ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. సో దీనికి ఏంటంటే, వెన్ యూ డ్రైవ్ ఏ కార్ యూ సీ అండ్ యూ యూస్. అంటే మనం ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాం, దాంట్లో మనం యూజ్ చేసేది ఏంటంటే, స్టీరింగ్ ఆఫ్ ద వెహికల్, స్టీరింగ్ టు టర్న్ ద కార్, యాక్సిలరేటర్ టు ఇంక్రీజ్ ద స్పీడ్, బ్రేక్ టు స్టాప్ ద కార్. అంటే ఇవి మాత్రమే మనం చూస్తాం, లోపల జరిగే ఫ్లూయిడ్స్ మెకానిజం అంతా మనం చూడం కదా. సో ఇక్కడ అదే రాశారు. నేను చెప్పా కదా, మన కార్ కానీ బైక్ కానీ, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కార్ వద్దు, కార్ కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అనుకోండి. బైక్ ఉంది, బైక్ మ్యాక్సిమం అందరూ డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు మనం బైక్ డ్రైవ్ చేస్తున్న టైంలో మనకి కనపడ్డవి ఏంటి, యాక్సిలరేటర్ కనపడుతుంది కదా, అలానే బ్రేక్, క్లచ్, అలానే మనకి ఇంకేం కనపడతాయి, స్పీడోమీటర్లో ఇది ఇక్కడ డిస్ప్లే చేశారు కదా, ఇలాంటి స్పీడోమీటర్ కూడా కనపడుతూ ఉంటుంది. సో మిగతా మనకి లోపల కొన్ని ఉంటాయి, ఇంజిన్ లోపల జరిగే ఫంక్షన్స్, అలాగే స్పీడోమీటర్ లోపల జరిగే ఫంక్షన్స్ ఏమైనా మనకు కనపడతావా, అవి కనపడ మనం ఏం చేసుకుంటాం, అవి యూస్ఫుల్ కదా, యూస్ఫుల్లా కాదు కదా, మనకు కనపడినా మనం ఏం చేయం దాన్ని. సో దీన్నే అబ్స్ట్రాక్షన్ అంటాం. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అబ్స్ట్రాక్షన్. కార్ డ్రైవింగ్ ఆర్ బైక్ డ్రైవింగ్. అంటే డ్రైవింగ్ ఎందుకు పెట్టానంటే, కార్లో ఉన్న కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు కనపడే పార్ట్స్ అని అర్థం, బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు కనపడే పార్ట్స్ అని పెట్టాం కాబట్టి బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ అని పెట్టాను. సో ఎన్క్యాప్సులేషన్ ఏంటంటే, క్యాప్స్యూల్ అంటే దీంట్లో క్యాప్స్యూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాప్స్యూల్ ఉంది, ఆ క్యాప్స్యూల్ మనం ఓపెన్ చేస్తే లోపల మెడిసిన్ కనపడుతుంది కదా. ఆ మెడిసిన్ ఏంటి, మనకు ఆటోమేటిక్గా మెడిసిన్ నార్మల్గా వచ్చి క్యాప్స్యూల్ పెయిన్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అంటారు కదా, దాన్ని ఎందుకు ఇవ్వాలి అసలు, ఏంటి పర్పస్ అనుకుంటున్నారా. ఇప్పుడు ఈ మెడిసిన్ ఉంది, ఈ మెడిసిన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యింది అనుకోండి,
అంతా పాడవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే డాక్టర్స్ అనేవాళ్ళు ఈ పాలికార్బోనేటెడ్ అంటే ఇలాంటి ఒక ప్లాస్టిక్ ఏదనుకోండి దీంతో ఈ మెడిసిన్ అనే దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, అది పాడవకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో సేమ్ ఇక్కడ కూడా ఉంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఎన్క్యాప్సులేషన్ అంటే మనం ఒక డేటా రాసాం, ఒక హ్యూజ్ డేటా రాసాం, దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, వేరే మెమరీ ద్వారా ప్రొటెక్ట్ చేస్తున్నాం, దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో ఇక్కడ చూద్దాం మనం. The word encapsulate refers to act closing something, that is keeping the data and function into single unit like capsule. చెప్పా కదా, అంతా ఒక క్యాప్స్యూల్లో పెట్టి ప్రొటెక్ట్ చేస్తుంది మన డేటాను అంతా. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్ ఇన్ ఏ సింగిల్ యూనిట్ కాల్డ్ క్లాస్. అంటే ఇదంతా కలిపి ఇక్కడ చెప్పా, ఇదిగోండి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. అంటే దీని చెప్పిన మాటకే, అంటే ఇక్కడ రాసిన మనం ఏదైతే రాసామో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఏంటంటే మనం రాసిందంతా మెథడ్స్, వేరియబుల్స్, అంటే మెథడ్ మెంబర్ ఫంక్షన్స్, మెంబర్ డేటా మెంబర్స్ని అంతా కలిపితే క్లాస్ అయ్యిద్ది. అంటే అంతా కలిపి ఒక సింగిల్ యూనిట్లో చేసాం కదా మనం ఈ క్యాప్సూల్ లాగా, దాన్నే క్లాస్ అంటామని ఇక్కడ చెప్పాను. యాజ్ ఇన్ ఎన్క్యాప్సులేషన్ ద డేటా ఇన్ ద క్లాస్ ఈజ్ హెడన్ ఫ్రమ్ అదర్ క్లాసెస్. అంటే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనకి క్యాప్సూల్లో పెట్టేసాం, ఈ క్యాప్సూల్లో పెట్టాక లోపల డేటా ఉంది కదా, ఆ లోపల డేటా నీకు ఏమైనా కనపడుతుందా? నీకు కనపడదు కదా డేటా. డేటా అంతా ఏంటి, ప్రొటెక్ట్ అయింది. ఇలా ఒక మెంబర్ ద్వారా ప్రొటెక్ట్ చేసాం ఆ డేటాను అంతా మనం. సో అందుకే మనం ఎన్క్యాప్సులేషన్ అనేది యూజ్ చేస్తాం. అంటే మన డేటా అనేది పక్కన వాళ్ళ నుంచి ప్రొటెక్టెడ్గా, అంటే ఒక మెంబర్తో ప్రొటెక్ట్ చేసినట్టు ప్రొటెక్ట్ చేస్తుంది ఎన్క్యాప్సులేషన్ అనే దాన్ని. సో ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం చెప్పా కదా, ఇవన్నీ ఏదో చిన్నగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది తర్వాత క్లాసెస్ వీడియోస్లో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీకు అర్థం అవ్వాలి అవి ఏంటి, అసలు ఎలా యూజ్ చేస్తాం అనేది అర్థం అవ్వాలి కాబట్టి చిన్నగా చెప్తున్నాను. ఇంకా వాటి గురించి పర్టికులర్గా వీడియోస్ కూడా ఉన్నవి, అవి చూస్తే మీకు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లారిటీగా వచ్చేది. ఇప్పుడు ఏదో చెప్పేస్తున్నాడు అర్థం అవ్వట్లేదురా బాబు ఏంటంటే, ఇది ఓన్లీ జస్ట్ ఏమంటారు ఇంట్రో మాత్రమే. తర్వాత క్లాసెస్లో ఇంకా బాగా వస్తుంది వాటి గురించి. అవంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాంట్లో కోడ్ ఎలా రాస్తాము, దాన్ని మనం ఎలా రన్ చేస్తాము, అన్నీ తెలుస్తాయి. సో ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ అనేది చూద్దాం. ఇన్హెరిటెన్స్ అని లేదు, ఇక్కడ చేసేసరికి హెరిటెన్స్, మనకి ఇన్హెరిటెన్స్ అంటారు కదా. సింపుల్గా చెప్పండి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరంటే ఇన్హెరిటెన్స్ దగ్గర. సో ఇన్హెరిటెన్స్ అంటే హెరిటెన్స్ అంటాం కదా, అంటే మన ఫాదర్ అండ్ మదర్ బిహేవియర్స్ లైక్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, ఇవన్నీ మనకి పేరెంట్స్, మన చైల్డ్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఒక పేరెంట్ ఉన్నారు, అంటే ఒక మదర్ ఒక ఫాదర్ ఉన్నారు, వీళ్ళిద్దరికి ఒక సన్ ఉన్నాడు, సన్ ఆర్ డాటర్. వీళ్ళకి ఎలాంటి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ వస్తాయంటే, ఫాదర్ లైక్ హెయిర్ స్టైల్ ఆర్ డ్రెస్సింగ్ స్టైల్, ఇలాంటి హెరిటెన్సెస్ అని చైల్డ్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, దాన్ని మనం హెరిటెన్స్ అంటాం కదా. సో ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ద క్యాపబిలిటీ ఆఫ్ ఎ క్లాస్ టు డెరైవ్ ద ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ ద అనదర్ క్లాస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే మనం ఇదే C++లో మాట్లాడుకుంటే ఇన్హెరిటెన్స్ అనేది, అంటే ఇప్పుడు మనకు ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ని మనం వేరే క్లాస్ నుంచి తీసుకున్నాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇక్కడ పేరెంట్ నుంచి సన్కి ఎలా అయితే వస్తున్నాయో, అలానే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని మనం ఇంకో క్లాస్లో యూజ్ చేస్తామంటే దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది చూడండి, ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చెప్పా కదా, ఇన్హెరిటెన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే అసలు చెప్పలేము దాని గురించి, ఎలా అయినా ఎక్కడైనా అడగవచ్చు మీరు దాని గురించి. సో వీటి గురించి మర్చిపోకండి, వీటి గురించి మరి తర్వాత క్లాస్లో మళ్ళీ వస్తాయి, అంటే నార్మల్గా చెప్తున్నాను. సో ఇన్హెరిటెన్స్ అనేది దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఇన్హెరిటెన్స్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి చైల్డ్ క్లాస్ అంటే డెరైవ్డ్ క్లాస్ అని, ఇంకోటి పేరెంట్ క్లాస్ అంటే బేస్ క్లాస్ అని. చైల్డ్ క్లాస్ మీన్స్ డెరైవ్డ్ క్లాస్, పేరెంట్ క్లాస్ మీన్స్ బేస్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైవాకి వెళ్ళారు, ఈ C++ యొక్క వైవాకి వెళ్ళిన టైంలో మీకు ఎక్స్టర్నల్ ఉంటారు కదా, ఆ ఎక్స్టర్నల్ మిమ్మల్ని అడుగుతాడు ఇలా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, నేను తెలుగు చెప్తున్నాను. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ పేరెంట్ క్లాస్, అంటే పేరెంట్ క్లాస్ అంటే ఏంటి, దాని యొక్క అనదర్ నేమ్ ఏంటని అడిగితే మీరు చెప్పాలి. అప్పుడు అనదర్ నేమ్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఇస్ బేస్ క్లాస్ అని చెప్తే చాలు, చైల్డ్ క్లాస్ కానీ డెరైవ్డ్ క్లాస్ అని చెప్తే చాలు. సో నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏం లేదు, పాలీ మీన్స్ మెనీ, మార్ఫిజం మీన్స్ ఫామ్. అంటే
పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అని అర్థం. దీనికి మొదలు మనం డెఫినేషన్ చూద్దాం. We can define polymorphism as the ability of message to display more than one form. అంటే ఇక్కడ రాసే కదా, ఇదంతా ఏదో మీకు అర్థం అవ్వాలని రాశాను. సింపుల్గా చెప్తా చూడండి. పాలిమార్ఫిజం అంటే వన్ ఫంక్షన్, అంటే ఒక ఫంక్షన్, ఒక పర్టికులర్ ఫంక్షన్. సో ఇలా ఒక పెన్ అనే ఫంక్షన్ ఉంది. ఇది ఫంక్షన్, పెన్ కాదు ఫంక్షన్ అనుకోండి. వన్ ఫంక్షన్ యూజ్డ్ ఇన్ మెనీ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అంటే ఈ పెన్ని మనం ఎలా యూజ్ చేస్తాము, లైక్ రైటింగ్ ఆర్ లైక్ డ్రాయింగ్, ఇలా మెనీ అంటే ఒక పెన్ అంటే ఒక ఫంక్షన్ అనే దాన్ని మనం డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ ఫార్మ్స్లో యూజ్ చేస్తాం కాబట్టి దీన్నే పాలిమార్ఫిజం అంటాం. సారీ గైస్. దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు తెలుసు కదా, అమెజాన్ ట్రాకర్స్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ, వీటిలో ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా. ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఎలా యూజ్ చేస్తుంది? సో ఒక యూజర్ అనేవాడు ఎలా యూజ్ చేస్తారంటే ఈ ట్రాకింగ్ సిస్టమ్ అనేదని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జొమాటోలో ఒక ఫుడ్ ఐటమ్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన టైంలో మనం ఏం చేస్తాం, ట్రాకింగ్ చెక్ చేస్తాం కదా. మనం దేనికి చెక్ చేస్తాం ట్రాకింగ్ అనేది? మనం బుక్ చేసిన ఆర్డర్ అనేది ఎక్కడి వరకు వచ్చింది అని దానికి చెక్ చేస్తాం కదా. అది మనం వన్ వేలో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ జొమాటో డెలివరీ బాయ్ ఉన్నాడు, వాడు ఎలా యూజ్ చేస్తాడు? ఆ ట్రాక్ చేసిన వాడి అడ్రస్ ఎక్కడ అనేలా యూజ్ చేస్తారు కదా. అదే కంపెనీ ఎలా యూజ్ చేస్తుంది? కంపెనీ అంటే మన ఫుడ్ ట్రాకింగ్ డెలివరీలో మన ఫుడ్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తారు కంపెనీ నుంచి. సో వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు? ఈ డెలివరీ బాయ్ అనేవాడు కరెక్ట్గా ఫుడ్ డెలివరీ చేస్తున్నాడా, మధ్యలో ఏమన్నా అవుతుందా అనే దానికి ట్రాక్ చేస్తారు కదా. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాలిమార్ఫిజం, డెలివరీ ట్రాకింగ్. చెప్పినట్టే ఒక ట్రాకింగ్ చేసేదాన్ని మనం మెనీ టైమ్స్లో డిఫరెంట్ వేస్గా యూజ్ చేస్తే దాన్నే పాలిమార్ఫిజం అంటాం. సో నెక్స్ట్ చెప్పాను కదా, ఇది చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ షాపింగ్ మాల్ బిహేవ్స్ లైక్, అంటే ఇప్పుడు ఒక పర్సన్ అనేవాడు ఉన్నాడు. ఆ పర్సన్ ఎందుకు తీసుకోవడం? ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వేం చేస్తావు? నువ్వు షాపింగ్ మాల్కి వెళ్ళావు. షాపింగ్ మాల్కి వెళ్ళిన టైంలో నిన్ను వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? యాజ్ ఏ కస్టమర్గా ట్రీట్ చేస్తారు. అంటే షాపింగ్ మాల్ వాళ్ళు నేను ఎలా ట్రీట్ చేస్తానంటే కస్టమర్గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ నువ్వు ప్రొడక్ట్ కొనొచ్చు, కొనకపోవచ్చు, నువ్వు కస్టమరే కాబట్టి అక్కడ. తర్వాత నువ్వు బస్సు ఎక్కిన టైంలో ఆ బస్ డ్రైవర్ అనేవాడు లేదా కండక్టర్ అనేవాడు ఎలా ట్రీట్ చేస్తాడు? ప్యాసింజర్. యు ఆర్ ద ప్యాసింజర్ ఇన్ ద బస్. సో నెక్స్ట్ నువ్వు స్కూల్కి వెళ్ళావు, అంటే నువ్వు స్కూల్కి వెళ్ళిపోయావు. నువ్వు స్కూల్కి వెళ్ళిన టైంలో టీచర్స్ కానీ ప్రిన్సిపల్ ఆర్ నీ తోటి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని ఎలాగా చూస్తారంటే యాజ్ అ స్టూడెంట్, నువ్వు ఒక స్టూడెంట్గా చూస్తారు. నువ్వు ఇంటికి వస్తే మీ అమ్మ కానీ నాన్న కానీ ఎలా చూస్తారు? కొడుకులా చూస్తారు. సో ఇదే పాలిమార్ఫిజం యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒక పర్సన్ అనేవాడు, అంటే నువ్వు ఒక పర్సనే కదా, నువ్వు ఒక పర్సనే ఒక్కో చోటుకి వెళ్ళినప్పుడు ఒక్కోలాగా నిన్ను పిలుస్తున్నారు. ఫస్ట్ షాపింగ్ మాల్కి వెళ్తే కస్టమర్ అన్నారు, బస్ ఎక్కితే ప్యాసింజర్ అన్నారు, స్కూల్కి వెళ్తే స్టూడెంట్ అన్నారు, ఇంట్లో ఉంటే సన్న అన్నాడు. సో ఒకడు మెనీ ఫార్మ్స్లో పిలువబడుతున్నాడు, దాన్ని పాలిమార్ఫిజం అంటాం. ఇక్కడ రాసే చూడండి, పర్సన్ మే బి డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే ఒక పర్సన్ అనేవాడు డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు అని అర్థం. సో మనం దీన్ని సింపుల్గా డీకోడ్ చేద్దాం ఇక్కడ రాసిందాన్ని. సో మీరు ఫస్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్కి వెళ్తే బట్టలనే కాదు కదా, కింద బుక్స్, స్టేషనరీ ఏదో అనుకోండి. అక్కడ మిమ్మల్ని వాళ్ళు కస్టమర్గా ట్రీట్ చేశారు. మీరు అక్కడ కొన్ని బుక్స్, పెన్స్ కొనుక్కున్నారు. తర్వాత బస్సు ఎక్కారు. ఆ బస్సు ఎక్కిన టైంలో కండక్టర్, డ్రైవర్ అనేవాడు మిమ్మల్ని ప్యాసింజర్గా అన్నాడు. తర్వాత మీరు స్కూల్కి వెళ్ళారు, అవన్నీ బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్తే మిమ్మల్ని స్టూడెంట్ అన్నారు. అదే మీరు ఇంటికి వస్తే అన్ని పట్టుకొని లాస్ట్లో ఈవినింగ్ స్కూల్ అయిపోయింది 4:30కి స్కూల్ అయిపోయాక మీరు ఇంటికి వచ్చాక మిమ్మల్ని మీ పేరెంట్స్ ఏమంటారు? కొడుకుగా ట్రీట్ చేస్తారు. అంటే ఒక పర్సన్ అనేవాడు ఒక చోటకి వెళ్తే డిఫరెంట్ వేస్లో ట్రీట్ చేస్తారు. దీన్నే పాలిమార్ఫిజం అంటాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టైప్స్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఈ అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఈ 4 టాపిక్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం అవ్వకపోతే ఈ టాపిక్ ఉంది కదా, ఈ క్లాస్ అనే టాపిక్ నాకు అర్థం అవ్వాలి, ఆబ్జెక్ట్ అనే టాపిక్ నాకు అర్థం అవ్వాలి అనుకుంటే ఆ టాపిక్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి టైం లైన్ కూడా మెన్షన్ చేసి కామెంట్ చేస్తే నేను దానికి మీకు రిప్లై ఇస్తాను, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఆ కామెంట్లో కూడా అర్థం అవ్వకపోతే దాని మీద అంటూ నేను పర్టికులర్గా ఒక వీడియో తీసి మీకు అర్థమయ్యేలా చెప్తాను. పాలిమార్ఫిజం సమ్ టైప్స్ అంటే ఏంటంటే చూద్దాం. ఫస్ట్ పాలిమార్ఫిజం ఇన్ C++ ఇట్ బోర్డ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. అంటే పాలిమార్ఫిజం అనేది 2 కేటగిరీస్లో క్లాసిఫై అయింది. 2 కేటగిరీస్లో క్లాసిఫై అయింది. ఈ 2 కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే
కంపైల్ టైం పాలిమార్ఫిజం, రెండోది రన్ టైం పాలిమార్ఫిజం. అంటే పాలిమార్ఫిజం ఫస్ట్ కంపైల్ టైమ్గా పాలిమార్ఫిజంగా క్లాసిఫై అయింది, తర్వాత రన్ టైం పాలిమార్ఫిజం క్లాసిఫై అయింది. ఈ 2 టైప్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 టైప్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఫస్ట్ పాలిమార్ఫిజం టైప్లో కంపైల్ టైం పాలిమార్ఫిజం. కంపైల్ టైం పాలిమార్ఫిజం ఏంటంటే when the relationship between the definition of the different function and their function calls is determined during the compile time is known as compile time paramorphism. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, ఏమైనా అర్థమైందా మీకు? ఏదో రాశాను, మీకు ఏమైనా అర్థమైందా? అర్థం అవ్వలేదు కదా. ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ ఫంక్షన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఈ యాడ్ అనే ఫంక్షన్ మనం పిలుస్తున్నాం, ఆ ఫంక్షన్ కాల్ చేసాం. ఆ కాల్ చేసిందంతా ఇదంతా ఎక్కడ అంటే ఎక్కడ జరిగిద్ది ఈ పాలిమార్ఫిజం అంతా, దాన్నే అదే కంపైల్ టైం పాలిమార్ఫిజం జరిగిద్ది. అంటే కంపైల్ అయ్యే టైంలో అది జరిగిద్ది కదా మనకు అంతా. అంటే ఇక్కడ చూడండి, వెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డెఫినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్, అంటే ఒక డిఫరెంట్ ఫంక్షన్స్కి ఆ డిఫరెంట్ ఫంక్షన్ పిలిచిన టైంని అంటే పిలుస్తాం కదా, దాన్ని ఇవన్నీ కంపైల్ టైంలో జరుగుతాయి కదా. అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే కంపైల్ టైంలో జరుగుతుంది. దాన్ని కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటాం. అండ్ దిస్ టైప్ ఆఫ్ పాలిమార్ఫిజం ఈజ్ నోన్ యాజ్ స్టాటిక్ ఆర్ ఎర్లీ బైండింగ్ పాలిమార్ఫిజం. అంటే ఈ కంపైల్ టైం పాలిమార్ఫిజంని సింపుల్గా స్టాటిక్ ఆర్ ఎర్లీ బైండింగ్ పాలిమార్ఫిజం అని కూడా అంటాం. ఈ కంపైల్ టైం పాలిమార్ఫిజంలో మనకి 2 టైప్స్ ఏమి ఉంటాయి. ఒకటి ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఇంకోటి ఆపరేటర్ ఓవర్లోడింగ్. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాము. సో నెక్స్ట్ రన్ టైం పాలిమార్ఫిజం. రన్ టైం పాలిమార్ఫిజం ఏంటి? ఇన్ రన్ టైం పాలిమార్ఫిజం the compiler resolves the object at runtime and it decides which function call should be associated to the object. అంటే ఇక్కడ ఏముందంటే ఇలా చెప్పా కదా, అదంతా ఇంత కంపైల్ టైంలో జరుగుతుంది, ఇది రన్ టైంలో జరిగింది అంతే, ఏం లేదు ఇంకా. సారీ గైస్, కంపైల్ టైం పాలిమార్ఫిజంలో అదంతా కంపైల్ టైంలో జరిగిద్ది. అంటే మనం ఫంక్షన్ పిలిచిన టైంలో ఫంక్షన్ ఆ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది ఈ ఫంక్షన్ పిలిచిన దాన్ని అంతా కంపైల్ టైంలో జరిగింది కదా. ఇక్కడ ఏమైందంటే రన్ టైంలో జరిగిందంటే మనం కంపైల్ చేసిన దాన్ని రన్ టైంలో జరిగితే దాన్ని రన్ టైం పాలిమార్ఫిజం అంటారు. దీన్ని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ డైనమిక్ ఆర్ లేట్ బైండింగ్ పాలిమార్ఫిజం. దీన్ని మనం డైనమిక్ ఆర్ లేట్ బైండింగ్ పాలిమార్ఫిజం అంటాం. ఈ రన్ టైం ఇందా చెప్పుకున్నట్టు కంపైల్ టైం పాలిమార్ఫిజంలో కూడా 2 టైప్స్ అని నేను చెప్పుకున్నాను కదా, ఒకటి ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఇంకోటి ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఈ రన్ టైం పాలిమార్ఫిజంలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఓవర్ రీడింగ్ వర్చువల్ ఫంక్షన్, ఈ రెండు గురించి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సో తర్వాత క్లాసెస్లో ఈ ఫంక్షన్ ఓవర్ రీడింగ్ అంటే ఏంటి, వర్చువల్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈ పాలిమార్ఫిజం వచ్చిన టైంలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అలానే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఈ 6 కాన్సెప్ట్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నారు. అంటే 6 అంటే ఏంటంటే ఒకటి క్లాసు ఆబ్జెక్ట్, ఇంకోటి ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, అలానే ఎన్క్యాప్సులేషన్. ఈ 6 కాన్సెప్ట్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 6 కాన్సెప్ట్స్ కలిస్తేనే పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ యొక్క పిల్లర్స్ ఏంటంటే మిమ్మల్ని అడగవచ్చు, మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్ టీచర్స్ కానీ అలానే మీ లెక్చర్స్ కానీ ఎవరైనా అడగవచ్చు, వాట్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ అంటే మీరేం చెప్పాలి? ఒకటి అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అండ్ ఎన్క్యాప్సులేషన్. దీస్ ఆర్ ద 4 పిల్లర్స్. దాంతోపాటు మీరు క్లాస్, ఆబ్జెక్ట్ ఈ రెండు కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కలిపితేనే పిల్లర్స్, మెయిన్ బ్లాక్స్. అంటే ఇవి లేకుండా మనం C++లో ఏ కోడ్ అనేది కూడా రన్ చేయలేం. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైందా? అర్థం అవ్వకపోతే కింద టైం లైన్ చెప్పినట్టు టైం లైన్ మెన్షన్ చేయండి, ఆ కాన్సెప్ట్ ఏంటో రాయండి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పలానా ఒక టైం లైన్ ఉంది, ఆ టైం లైన్ దగ్గర నేను ఈ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ చెప్పాను. ఈ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలా, మీరు ఏం చేస్తారు, ఆ టైం లైన్ మెన్షన్ చేసి ఆ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ రాసి ఆ పాలిమార్ఫిజంలో ఏం అర్థం కాలేదు అది రాస్తే దాన్ని మీకు కామెంట్ ద్వారా ఆర్ దానికంటూ ఒక పర్టికులర్ వీడియో చేయడమా చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఫస్ట్లో చెప్పినట్టే ఇప్పుడు చెప్తున్నాను, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో చేసుకోలేదో సో వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్కి అప్పుడే మీరు లైక్ కొట్టాలి. అసలు నేను లైక్ కొట్టమని కూడా అడగను, ఎందుకంటే ఒకడు ఉన్నాడు, వాడికి ఏంటి క్లాసెస్లో కాన్సెప్ట్స్ అనేది విన్నాడు కానీ వాడికి అర్థం అవ్వాలా, ఇన్స్టాగ్రామ్లో వాడు చూసి వాడికి అర్థం అవ్వాలా, అర్థం అవ్వతే ఏం చేస్తాడు, వేరే వీడియోకి వెళ్తాడు, అర్థమైందంటే అదే చూస్తాడు, అర్థం అవ్వలేదంటే వేరే వీడియోకి వచ్చేస్తాడు కదా. సో అలానే నా వీడియో కనుక మీకు అర్థమైందంటే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఏమేమని చేస్తారు, ఏదో ఒక ఫైర్ సింబల్ ఆర్ ఎమోజీ సింబల్ మీరు కామెంట్ చేస్తే
దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను మీకు ఎంతవరకు అర్థమైంది, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు తెలిసిద్ది కదా మీరు కామెంట్ చేస్తే. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ టుమారో, బై బై.